ఆ గాయత్రి అంత సులువుగా ఊరుకునే మనిషి కాదు. ఈ పెళ్లిని తను ఆపడానికి ముందే మనం తనని ఆపాలి. రాజమాత, నేను మీకు ఇప్పుడు చెప్పబోయే విషయంతో చాలా మార్పులు జరిగే అవకాశం ఉంది. ఏమన్నారు? రాణాగారి తుపాకీ తోట నాకు తగలేదు. ఆ అవినాష్ని ఎవరు చంపారో నాకు తెలియదు. నేను ఆ చోటుకి చేరకముందే అతని శవం అక్కడ వేలాడుతోంది. మేము నిండు సభలో సర్దార్ మా మీద అత్యాచారం చేయబోయాడని అపనింద వెయ్యగలిగినప్పుడు మీరే ఆలోచించండి, మేము ఎంతకైనా తెగించగలం. అవును, నేను అబద్ధమే చెప్పాను. కానీ అది అబద్ధమని అనడానికి ముందు నేను దొరికిపోవాలిగా. రాజమాత, దీంతో ఒక విషయం స్పష్టంగా తెలుస్తోంది. రాజేశ్వరి సర్దార్ మీద అబద్ధపు ఆరోపణ చేసింది. రాణాగారు ఎప్పటికీ నా మాటల్ని నమ్మరు. అందుకే నేను రాజేశ్వరికి వ్యతిరేకంగా సాక్ష్యాల్ని సంపాదించాలి. మీకు గుర్తుందా, రాణాగారు కూడా అన్నారు ఆయన అక్కడికి సర్దార్ని కాల్చేందుకే వెళ్లారు అని. కానీ అవినాష్ మధ్యలో ఎలా వచ్చాడు? ఇదంతా చాలా చిక్కుముడిలా ఉంది రాణి. దీన్ని ఛేదించాలంటే మీరు అడవికి వెళ్లాల్సి ఉంటుంది. అవినాష్ హత్య చేయబడ్డ చోటికి, రక్తం ప్రవహించిన చోట. అది దాని వెనుక ఎన్నో సాక్ష్యాలను దానికి గుర్తులుగా విడిచిపెడుతుంది. అవును రాజమాత, నేను అక్కడికి వెళ్తాను. కానీ ఎలా? రాజేశ్వరి ఏ ఒక్క క్షణం కూడా నన్ను తన చూపులకి దూరంగా ఉండనివ్వడం లేదు. ఒకవేళ తను నన్ను కనిపెట్టుకుని ఉండలేకపోయినా అందుకు ఇంకెవరినైనా నియమిస్తుంది రాజమాత. ఈ మహల్లో వేరే ఎవరో ఉన్నారు, వారే తనకి సాయపడుతున్నారు. తను ఎవరితోనో మాట్లాడింది, కానీ ఎవరితో అనేది తెలీదు. నువ్వు మాట్లాడింది మాతోనని గాయత్రికి తెలుసుంటుందని మాకు అనిపించడం లేదు. అందుకే గాయత్రి మీద మేము కన్నేసి ఉంచుతాం. గాయత్రి నీ నుండి తప్పించుకోవాలని ప్రయత్నిస్తుంది, కానీ మా నుండి కాదు. ఎందుకంటే మేం మారిపోయాం కదా. రాణి, మిమ్మల్ని అందరి దృష్టి నుంచి ఎలా తప్పించాలో దాని గురించి మేము ఆలోచిస్తాం. రేపు ఉదయం మిమ్మల్ని ఇక్కడున్న వారందరి కళ్ళ ముందే మేం తప్పిస్తాం. అమ్మా, అలాంటి వాళ్ళది నిజమైన ప్రేమ కాదు, అది వ్యామోహం. ఎగ్జాక్ట్లీ చిన్నత్త, నిజంగా ప్రేమించుకున్న వాళ్ళు అలా చేయరు. ఎంత మనసు విరిగిపోతే కన్న కూతుర్ని పట్టుకొని మా దృష్టిలో చచ్చిపోయా ఉంటుందా తల్లి? అది సరే అమ్మా, తన కూతురుతో తన మాట అనేటప్పుడు ఆమె మాటల్లో వ్యథ, కళ్ళల్లో బాధ గమనించావమ్మా? పెద్దబాబుకు బర్త్డే విషెస్ చెప్పు కూడా వెళ్ళాం కదా. ఊరికే ఎలా కాలిపోతుంది? మంట పెడితేనో పడితేనో తగలబడుతుంది. కరెక్ట్ చిన్నబాబు, నీకొచ్చినట్టే నాకు డౌట్ వచ్చింది. పార్వతే షర్టును తగలబెట్టిందనుకుంటా. తర్వాత
పొట్టు తీసేసి చాప్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఒక ప్యాన్లో కొద్దిగా నూనె వేడి చేసి అందులో ఆవాలు, మినప్పప్పు, శనగపప్పు, కరివేపాకు, సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు వేసుకుని 1 నిమిషం పాటు వేయించుకోవాలి. ఆ తర్వాత కాల్చి కట్ చేసి పెట్టుకున్న వంకాయని కూడా అందులో వేసుకుని బాగా మిక్స్ చేసి బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుని అందులో తగినంత చిక్కటి పెరుగు లేదా పల్చటి పెరుగు వేసుకుని మిక్స్ చేసి అన్నంతో కానివ్వండి, చపాతీతో కానివ్వండి సర్వ్ చేసినా చాలా బాగుంటుంది.